సతీష్ గారు, సో దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, కావాలనే అల్లు అర్జున్ ఇందులో స్కేప్ గోట్ చేశారు అని చెప్పి చాలామంది చెప్తున్నటువంటి అంశం. రాజకీయంగా చాలామంది సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. కేటీఆర్ తర్వాత బీజేపీ నుంచి బండి సంజయ్ గారు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది స్పందించారు. సో ఏంటి ఇందులో ఇంటెన్షనల్గా చేయాల్సినటువంటిది? ఎందుకంటే అల్లు అర్జున్ గారికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంతో ఏమైనా గొడవ ఉందా అంటే గొడవ లేదు. ఎందుకంటే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది చక్కగా. అలాగే గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ఏదైతే డ్రగ్స్ని నిర్మూలించాలి అన్నటువంటి దాంట్లో సినిమా రిలీజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 10 days ముందే అల్లు అర్జునే వ్యక్తిగతంగా ఇనిషియేషన్ తీసుకుని ఒక చక్కటి యాడ్ ఫిల్మ్ కూడా చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ. ఇలా ఉన్నప్పుడు ప్రభుత్వం కక్ష కడుతుంది అని ఎలా అనుకుంటారు? ఇప్పుడు ఇది ఖచ్చితంగా కక్షపూర్త చర్య అని టోటల్ తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా తెలిసిన విషయం. ఎందుకంటే మీకు ఒకటే ఒక ఎగ్జాంపుల్, ఏదైతే సక్సెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారి పేరు తీయనందుకు ముఖ్యమంత్రి గారి పేరు అక్కడ రాలేదు, ఆయనకు గుర్తులేదు. అంటే గుర్తొచ్చాన్ని పనులు రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేదని దానికి అర్థమని మరి ఆయన రీతిలో మరి అట్లా ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇది కొంత కాంగ్రెస్ వాళ్ళకు, కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రి గారికి కానీ ఈగో హర్ట్ అయింది. ఆ ఈగోని చూపించే విధంగానే ఒక ముఖ్యమంత్రి పేరు నీకు తెలియదా, మా కాంగ్రెస్ నాయకుడు అని ఒక చూపించే విధంగానే ఈ రోజు కక్షపూరిత చర్య తప్ప ఇది ఏం లేదండి. ఇప్పుడు గతంలో ఎన్నో సందర్భాలలో మనం చూసినాం, ఎన్నో సినిమా ఈవెంట్లు చిరంజీవి గారు కానీ, పెద్ద పాపులర్ హీరోస్ ఎన్నో షోస్ కానీ, బయట షోస్ కానీ చాలా సందర్భాలలో కూడా మరి కొంత కాలు చేతులు ఇరిగిన రోజులు కానీ, లేకపోతే కొంతమంది చనిపోయిన రోజులు కానీ, లేకపోతే లాస్ట్ పెద్దలు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సందర్భంలో 30 మంది చనిపోవడం కానీ, ఇలాంటి కేసులు, ఇలాంటివి చాలా సందర్భాల్లో జరిగిన సందర్భాలు మనం చూసినాం. కానీ ఈ రోజు కేవలం అల్లు అర్జున్ గారిని ఆయన సక్సెస్ మీట్ లో ఆయన పేరు తీయనందుకే ఈ రోజు అరెస్ట్ చేపిద్దాం, మన పవర్ ఏందో చూపిద్దాం అనే ఉద్దేశంతో చేసిరు. అంటే మీ పాయింట్ అర్థమైంది. అనే స్మాలర్ నోట్, ఇప్పుడు మతిమరుపు అన్నటువంటిది అంటే మేబీ అల్లు అర్జున్ ఒక చిన్న షాక్లో ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఈ రికార్డ్స్ కలెక్షన్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కానీ వరల్డ్ వైడ్ కానీ చూసుకున్నప్పుడు ఒక 3-4-5 రోజుల్లోనే 1000 కోట్లు 1200 కోట్ల బడ్జెట్ దాటిపోయింది కలెక్షన్ అన్నటువంటి ఒక దాంట్లో నిజంగానే ఒక నటుడికి. ఎందుకంటే దాదాపు 5-6 సంవత్సరాల పాటు ఒక ప్రాజెక్ట్ మీద కష్టపడి ఆహార్యాన్ని అలాగే ఉంచుకొని చాలా కష్టపడి చేసిన దాంట్లో అందులో నేషనల్ అవార్డు వచ్చింది. వీటన్నిటిలోనూ ఒక ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అనేది తన సైడ్ నుంచి ఉన్నప్పుడు ఎవరి పేర్లైనా మర్చిపోవచ్చు. ఎందుకంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీంట్లో, అంటే ఇది చిన్న ఉదాహరణ మాత్రమే, చాలాసార్లు పేర్లు మర్చిపోయి సందర్భోచితంగా ఆయన మాట్లాడడం చూసాం. అలాగే అల్లు అర్జున్ కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు కదా. ఉదాహరణ ఒక విషయం పవన్ గారు, ఒక నిమిషం, ఏమన్నా సంబంధం ఉందా? వన్ సెకండ్ సతీష్ గారు కంటిన్యూ ప్లీజ్. పవన్ గారు, మీరు ఒక విషయం గమనించాలా, ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేది అందరూ తెలిసిన విషయమే. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఆయన మొన్న రీసెంట్ సంవత్సర కాలం నుంచి ఆయన చేసింది ఏం లేదు. ఆయన గుర్తుపట్టాల్సిన విధంగా ఆయన చేసిన సందర్భాలు లేవు అంటే ఆయన పేరు గుర్తుకు రాలేదు. కేసీఆర్ గారి పేరు కేసీఆర్ గారు చేసింది ఈ రోజు ప్రపంచం అంతా తెలుసు. పక్కకు పెడితే ఒక మరణానికి పరోక్షంగా కారణమయ్యాడని చెప్పి ఇవాళ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారండి. ఇప్పుడు ఇదే ఇప్పుడు మీరు పొలిటిసైజ్ అంటున్నారు కదా, ఇదే కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ తన చావు కారణం రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళని రాసి పెట్టినప్పుడు మరి ఎవరిని అరెస్ట్ చేశారండి? ఇదే హైడ్రా పేరుతో, మూసీ పేరుతో భయభ్రాంతులై చనిపోయిన వాళ్ళకి కారణం ఎవరండి? ఇదే గురుకులాల పాఠశాలల్లో పిల్లలు 49 మంది పిల్లలు చనిపోయారు, మరి ఎవరిని అరెస్ట్ చేస్తా ఉన్నారు? ఇదే ఆటో డ్రైవర్లు చనిపోయారు, రైతుల హత్యలు జరిగినాయి, నేతన్నలు ఉరేసుకొని చనిపోయారు. మరి వీళ్ళందరికీ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ఏదైనా కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వంలో పెద్దన్నగా ఒక తండ్రి పాత్రలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా? మీరు అందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత ఈ తెలంగాణ సమాజం అంతా అడుగుతా ఉంది. మరి ఇవన్నీ పక్కకు పెట్టి పరోక్షంగా బాధ్యుడయ్యాడు అని చెప్పేసి ఈ రోజు మీ ప్రభుత్వ వైఫల్యం, లఘుచర్యలలో కూడా మీరు ఒక విషయం చాలా గుర్తుపెట్టుకోవాలా. లఘుచర్య ఘటనలో కూడా ఏదైతే అధికారుల మీద దాడి చేస్తే మీ పోలీస్ యంత్రాంగం, మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. ఈ రోజు మళ్ళీ సంధ్యా థియేటర్ కాడ ఖచ్చితంగా ఒక ప్రముఖ హీరో వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టాలి, సరే అకస్మాత్తుగా వచ్చిందా, ముందస్తు ఇన్ఫార్మ్ చేసి వచ్చిందా అనేది పక్కకు పెడితే ఎలాంటి సందర్భంలో అయినా ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడికి పోయింది? ఇంటెలిజెన్స్ అనేది ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి ఉంది కదా.
పోలీస్ యంత్రాంగం చూసుకోవాల్సిన వ్యవస్థ ఈ ప్రభుత్వానికి ఉంది కదా. మరి ఈ రోజు హోంశాఖను పోలీస్ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారని ఈ రోజు తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. అమాయకంగా ఈ రోజు నిర్దాక్షిణ్యంగా ఒక పాపులర్ హీరో ఆయన పేరుని, ఆయన ఎదుగుదలను ఓర్వలేక ఈ రోజు ఆయన అరెస్ట్ చేయడమే తప్ప, అంతే తప్ప దీనిలో పొలిటికల్ రాజకీయం, ఆయన ఈగో హట్ అయ్యి ఆయన పేరు తీయాలని ఒక ఈగో హట్ అయ్యి చేసిన చర్య తప్ప ఇందులో ఏమి లేదు, ఎలాంటి తప్పు లేదండి. రైట్.